మనకి రేపు సెప్టెంబర్ 9th నుంచి ఏషియా కప్ జరగబోతోంది కదా. అయితే మరి ఏషియా కప్కు సంబంధించి ఆల్రెడీ మన టీమిండియా స్క్వాడ్ను కూడా అనౌన్స్ చేశారు. మరి రేపు 9th నుంచి కూడా సిరీస్ స్టార్ట్ అవబోతుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ ఎరైజ్ అవుతూ ఉంది. అదేంది, అరే మనకి స్క్వాడ్లో చూసుకుంటే పైన సంజు శాంసన్ ఉన్నాడు, దాని తర్వాత శుభ్మన్ గిల్. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఛాన్స్ దక్కే ఛాన్స్ ఉంది. మరి అంత ముందు పర్ఫార్మెన్స్ T20లో చూసుకుంటే సంజు శాంసన్కి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి ఇప్పుడు అతన్ని తీసుకుంటారా, లేదు అంటే వైస్ కెప్టెన్గా పెట్టినటువంటి శుభ్మన్ గిల్ తీసుకుంటారా అనేదే ఇక్కడ అందరి డౌట్. అయితే మరి వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకుంటారు అనే దాని మీద మరి మనకి దీప్ దాస్ గుప్తా గారు అయితే దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే, మరి నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మరి సంజు శాంసన్ కంటే మరి శుభ్మన్ గిల్నే తీసుకుంటారని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ చూసుకుంటే వైస్ కెప్టెన్, సో కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో అతనికి ఛాన్స్ దక్కాల్సిందే. మరి ఒకవేళ మరి సంజు శాంసన్ని తీసుకోవాలి అంటే అతను ఎక్కడ ఆడాలా, మిడిల్ ఆర్డర్లో ఆడాలా. మరి మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మరి జితేష్ శర్మ ఉన్నాడు కదా. మరి నా దృష్టిలో ఏంటంటే సంజు శాంసన్ కంటే జితేష్ శర్మనే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే మనకి ఆ టాప్ ఆర్డర్లో చూసుకుంటే శుభ్మన్ గిల్, దాని తర్వాత ఇటువైపు అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంది, సెట్ అయిపోయింది. దాని తర్వాత చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, వీళ్ళిద్దరు కూడా లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్. సో ఇది కూడా సెట్ అయిపోతుంది. సో దాని తర్వాత మరి 5th లేదు అంటే 6th పొజిషన్లో జితేష్ శర్మ అవుతాడు. జితేష్ శర్మ వచ్చి ఒక మంచి బిగ్ హిట్టింగ్ చేయగల ఎబిలిటీ అతనిలో ఉంది. కానీ మరి ఇక్కడ సంజు శాంసన్ చూసుకుంటే అతను కేవలం టాప్ ఆర్డర్లో మాత్రమే మంచిగా ఆడుతున్నాడు కాబట్టి మరి అతనికంటే మరి ఇప్పుడు జితేష్ శర్మకే బెస్ట్ ఆప్షన్ ఉంది అని అయితే నేను చెప్తానని చెప్పేసి దీప్ దాస్ గుప్తా అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. మరి అయితే ఇక్కడ మరి శుభ్మన్ గిల్ ప్లేస్లో మరి సంజు శాంసన్ ఆడించాలా, లేదు అంటే మరి శుభ్మన్ గిల్కే ఛాన్స్ ఇవ్వాలా. సో దీని గురించి అదేవిధంగా మరి జితేష్ శర్మకి లేదంటే సంజు శాంసన్కి, వీళ్ళిద్దరిలో మరి మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆడాలా, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.